ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవన్నీ నాకు తెలియదు. అమ్మ నన్ను మంచి పిల్లగా మార్చింది. నన్ను ఇలా మార్చినందుకు గుర్తుగా రేపు అమ్మ పుట్టినరోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఈ పుట్టినరోజుని ఒక గిఫ్ట్గా అమ్మకి ఇవ్వాలి. చెప్తున్నాను కదమ్మా, నా బిడ్డ పోయినప్పటి నుంచి గీత తన పుట్టినరోజుని జరుపుకోవడం లేదు. అసలు ఏ పండుగలు జరుపుకోవడం లేదు. అదేలా కుదురుతుంది నానమ్మ? తప్పు కదా. నాన్న లేనంత మాత్రాన అమ్మ సంతోషంగా ఉండకూడదు అంటే ఎలా? సరేనమ్మా, నా మనవరాలు చేయాలని చెప్పిన తర్వాత దానికి ఇంకా తిరిగే ఉంటుంది చెప్పు. అలాగే మీ అమ్మ పుట్టినరోజుని ఘనంగా జరిపిద్దాం, సరేనా? ఏం పార్వతి, అంతేగా? అంతే. అయితే ఈ విషయం అమ్మకి తప్ప అందరికీ చెప్పి రెడీ చేద్దాం, సరేనా? ఏంటి ఇంత ఆలస్యమైన అంజలి ఇంకా రాలేదు? అమ్మా అంజలి, అంజలి! అమ్మా వస్తున్నాను. ఇక్కడ తాతయ్య రూమ్ లో ఉన్నాను. తాతయ్య మంచి మంచి కథలు చెప్తున్నారు, నేను వింటున్నాను. ఏంటమ్మా ఇది? ఇంత రాత్రి పూట తాతయ్యని ఇబ్బంది పెట్టొచ్చా? నువ్వురా. ఇవాళ నేను తాతయ్య దగ్గర పడుకుంటానమ్మా. వద్దంజలి, తాతయ్య వాళ్ళకి ఇబ్బందేమో. లేదమ్మా, మనవరాలతో ఏ తాతయ్యకి ఇబ్బంది ఉండదు. అంజలి ఇవాళ నా దగ్గరే పడుకుంటుందిలేమ్మా. నువ్వు పడుకో తల్లి. అసలే రేపు చాలా ముఖ్యమైన రోజు. అయ్యో తాతయ్య, ముఖ్యమైన రోజా? అదేంటి మావయ్య? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. నేనేదో ఊరికే అన్నానులే. రేపు మాస శివరాత్రి కదా, దాని గురించి మీ అత్తయ్య నేను మాట్లాడుకుంటున్నాం. అదే నీతో చెప్పాను, అంతే. నువ్వు పడుకోమ్మా. అలాగే. సూపర్ తాతయ్య, సూపర్ గా కవర్ చేసావు. అవును, రేపేమేం చేద్దాం? అమ్మకి ఏమంటే బాగా ఇష్టం? అవన్నీ నాకంటే మీ రఘు బాబాయ్కి బాగా తెలుసమ్మా. పద, వాణ్ణే అడిగి చూద్దాం. పద పద. నర్స్, నువ్వు వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురా. అలాగే మేడం. ఎలా జరిగిందమ్మా ఇది? డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నాకు ఎలాగైనా బెయిల్ వచ్చేలా ఏర్పాటు చేయండి. మీకు దండం పెడతాను, ప్లీజ్ డాక్టర్. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? డాక్టర్, మా అక్క జీవితాన్ని ఒక దుర్మార్గుడు నాశనం చేశాడు. ఆమె చనిపోయింది. తన కూతురు అనాథగా మిగిలింది. ఆ బిడ్డకు నేను తప్ప ఇంకెవరూ లేరు. అలాంటి వాళ్ళని క్షమించొచ్చా? మీరు చెప్పండి. నిజానికి క్షమించకూడదు, కానీ నేను కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ప్రయత్నించాను. మా అక్కకు ఆత్మశాంతి కలిగించాలని అనుకున్నాను. ఆ చిన్న బిడ్డ జీవితానికి అండగా నిలవాలనుకున్నాను. అది తప్పా డాక్టర్? అది నేరమా? అది కదమ్మా డాక్టర్, ఆ దుర్మార్గుడు కుటుంబానికి ప్రాణం విలువ తెలిసేలా చెయ్యాలి అనుకున్నాను. ఆ నేరానికి నన్ను జైల్లో పెట్టారు. బెయిల్ ఇవ్వడానికి కూడా నాకంటూ ఎవ్వరూ లేరు. చెయ్యని నేరానికి జీవితాంతం జైల్లో మగ్గిపోమ్మంటారా? చెప్పండి డాక్టర్. నిజమేనమ్మా, నన్నేం చేయమంటావు? డాక్టర్, అయ్యో, మీరు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదని బెయిల్కి రికమెండ్ చేయండి. క్షమాభిక్ష కింద నేనే పిటిషన్ పెట్టుకుంటాను. నా అక్క కూతురు 11 ఏళ్ల పిల్ల వయసుకొస్తుంది. అలాంటి పిల్ల ఇలాంటి సమాజంలో ఒంటరిగా ఉంటే ఎంత ప్రమాదమో మీరే అర్థం చేసుకోండి డాక్టర్. పసిబిడ్డని కనికరం లేకుండా వెంటాడుతున్న ఈ మగాళ్ల బారి నుండి నా అక్క కూతుర్ని రక్షించుకొనివ్వండి. నా అక్క జీవితంలో
ఇంకెవ్వరి జీవితాలు నాశనం కాకుండా ఉండేలా వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశాన్ని ఇవ్వండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మీరే సహాయం చేస్తారనే నమ్మకంతోనే బలవంతంగా నా చెయ్యిని నేనే కట్ చేసుకున్నాను. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. అయ్యో లేమ్మా, అలా చేయకూడదు. ఏంటిది ఇలా ఇరుకును పెట్టావు నన్ను? పద లోపలికెళ్దాం. డాక్టర్ డాక్టర్, ఇవి నీ తీసుకెళ్ళొచ్చా? ఏం ప్రాబ్లం లేదు కదా? అమ్మా పద. ఒక్క నిమిషం. ఈమెకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఒకటి వెయ్యాలి. మీరు బయట వెయిట్ చేయండి, అయిపోగానే పిలుస్తాను. అలాగే డాక్టర్. నర్స్, నువ్వు వెళ్ళు. ఓకే. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? నేను నా అక్క కూతురికి అండగా నిలబడాలి. నాకు తనకు నేను తప్ప మాకెంకెవ్వరూ లేరు డాక్టర్. రెండోది, మా అక్కకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికీ జరగకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. తప్పు చేసిన వాళ్ళందరూ బయట హాయిగా తిరుగుతూ ఉంటే ఏ తప్పు చేయని నేను, ఆ చిన్నపిల్ల, మేమిద్దరం శిక్ష అనుభవించాలా డాక్టర్? చెప్పండి, మీరు ఆడవారే కదా, న్యాయం చెప్పండి డాక్టర్. నిజమే కావచ్చు, కానీ నీకు బెయిల్ ఇచ్చి రేపొద్దున నువ్వు చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా అది నా మెడకు చుట్టుకుంటుంది, నా ఉద్యోగమే ఊడుతుంది. అంత రిస్క్ తీసుకోవడం అవసరమా చెప్పు? ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్, మీరే నాకు హెల్ప్ చేయాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. డాక్టర్ అయిపోయిందా? అయిపోయింది. పదమ్మా. డాక్టర్ ప్లీజ్ రా. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్. బాబాయ్, బాబాయ్ తలుపు తీ. రఘు, ఎవరిది వేళపాల లేకుండా? బాబాయ్ తలుపు తీ. సొంతంగా నిద్ర కూడా పోనిచ్చేటట్టు లేరు. రఘు, రఘు. బాబాయ్, ఏంటిది? తలుపు తీగానే ఇలా దూసుకురావడమేనా? అయినా ఏం కొంప మునిగిందని ఇంత అర్ధరాత్రి పూట తలుపు కొడుతున్నారు? చిన్నపిల్ల కదమ్మా, తనకు తెలీదు, వదిలేసే. మరి మీరు పెద్దవారేగా, మీరు వద్దని చెప్పలేకపోయారా? పూర్ణిమ, బుద్ధుందా లేదా? కాసేపు నోరు మూసుకొని నాన్న, లోపలికి రండి నాన్న.